ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఎప్పటిలానే ఒక చక్కటి సందేశాన్ని మనందరి కోసం, సాయి భక్తులందరి కోసం తీసుకువచ్చారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా బాబాగారి సందేశం ఏంటో స్వయంగా మనం మన సాయి తండ్రి మాటల్లోనే విందామా? తల్లి, ఇక్కడున్న ఈ రెండిటిలో ఒకటి తాకు బిడ్డ. వెంటనే నీ గురించి, నీకున్న సమస్య గురించి తెలుసుకోమ్మా. నీ బాబా చెప్పేది అస్సలు వదిలిపెట్టకు తల్లి. ఇప్పుడే ఇది తాకి నీ బాబా మాటల్లోనే తెలుసుకో అని బాబాగారితో చెప్తున్నారండి. మరి బాబాగారు మనకేం చెప్పబోతున్నారో, ఎలాంటి సందేశాన్ని అందివ్వబోతున్నారో, ఎలాంటి వస్తువులు ఈరోజు మన ముందుకు తీసుకొచ్చారో ఇవన్నీ కూడా మనం తెలుసుకుందామా? ఈరోజు బాబాగారు మన ముందు బంగారు దీపం, అలానే వెండి దీపం అయితే ఉంచారన్నమాట. ఈ రెండు దీపాల్లో ఒకటి తాకు బిడ్డ, నీ గురించి, నీ సమస్య గురించి తెలుసుకో అని బాబాగారితో చెప్తున్నారండి. కాబట్టి ఒక్కసారి బాబాగారిని మనస్ఫూర్తిగా తలుచుకొని బంగారు దీపం కానీ, వెండి దీపం కానీ ఈ రెండిట్లో ఒకటైతే పట్టుకోండి ఫ్రెండ్స్. మీ గురించి, మీ సమస్య గురించి పూర్తిగా స్వయంగా మనం మన సాయి తండ్రి మాటల్లోనే విందాం. తాకారా అండి? ఇక మొదటిగా బంగారు దీపం. బంగారు దీపం తాకిన వాళ్ళకి బాబాగారు ఎలాంటి సందేశాన్ని అందివ్వబోతున్నారో స్వయంగా మన సాయినాథుని మాటల్లోనే విందామండి. ఈ సందేశం వినబోయే ముందు అందరూ ఒక్కసారిగా ఓం సాయిరామ్ అని చెప్పి బాబాగారిని ఒక్కసారి మనస్ఫూర్తిగా తలుచుకొని, బాబాగారు మనతోనే ఉన్నారు, నాతోనే స్వయంగా మాట్లాడుతున్నారు అని చెప్పి ఊహించుకొని ఈ సందేశాన్ని విన్నట్లయితే మీకు మనసు చాలా హాయిగా, ప్రశాంతంగా ఉంటుంది. ఇక బాబాగారి సందేశం విందామా? మొదట ఈ బంగారు దీపాన్ని తాకావు కదా బిడ్డ, ఈ దీపాన్ని తాకిన నువ్వు ఎంతో అదృష్టవంతురాలివమ్మా. ఈ దీపం ఎప్పుడూ కూడా నీ ఇంటిలో వెలుగుతూనే ఉంటుంది. ఆ దీపం నీ ఇంటిలో వెలుతురునే కాక ఎన్నో శుభాలను కూడా కలిగిస్తుంది బిడ్డ. నిన్నే నమ్ముకున్న వాళ్ళని నువ్వు జాగ్రత్తగా చూసుకుంటావు. దీపం ఎలా అయితే తను కాలిపోతూ కూడా ఇతరులకి వెలుగునిస్తుందో, అలానే నువ్వు కూడా నువ్వు పడుతున్న కష్టాలు, సమస్యలు ఏవి కూడా బయటకి చెప్పనివ్వకుండా నువ్వు వాళ్ళందరికీ కూడా వెలుగునిస్తావు, మంచి భవిష్యత్తునిస్తావు. నీ కుటుంబ సభ్యులకు ఏదైనా జరిగితే తల్లడిల్లిపోతావు. బిడ్డ, ఈ దీపంలానే నీ వాళ్ళకి నువ్వు వెలుగు పంచాలని అనుక్షణం వాళ్ళ చుట్టే ఉంటావు. నిన్ను నమ్ముకున్న వాళ్లను నిత్య దైవారాధనలా సంరక్షిస్తూ ఉంటావు. ఈ దీపం ఎంత పవిత్రమైనదో, ఎంత ముఖ్యమైనదో నీకు కూడా తెలిసిందే కదమ్మా. ప్రతి ఒక్కరూ ప్రతి ఇంట్లో కామాక్షి అమ్మవారి దీపం వెలిగిస్తూ ఉంటారు. అది అందరికీ ముఖ్యమైన దీపం. అలానే నువ్వు కూడా అందరికీ ఎంతో ముఖ్యమైన దానివి. కానీ తల్లి, రోజంతా వెలిగించిన దీపాన్ని రాత్రికి కొండెక్కించినట్లే నువ్వు నీ వాళ్ల కోసం ఎంత కష్టపడినా, ఎంత శ్రమించినా నీ వాళ్ళు ఎవ్వరూ కూడా నిన్ను ఇసుమంత కూడా పట్టించుకోవడం లేదు కదా, అసలు నిన్ను లెక్క చేయడం లేదు కదా. అదే కదా నీ బాధ, దిగులు కూడా. కంగారు పడకమ్మా, అస్సలు బాధపడకు. వాళ్ళు ఏం అలా అనుకోవడం లేదులే. వాళ్ళు నిన్ను ఎంతో ఇష్టపడుతున్నారు. నీ స్నేహితులు, బంధువులు అందరూ కూడా అన్నింటిలో నిన్ను ముందుగా ఉండమని చెబుతారు. అందరికన్నా నీకే ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నారు అని గుర్తించు బిడ్డ. అలా కాకుండా నిన్ను వాడుకుంటున్నారు, నీతో పని చేయించుకుంటున్నారు అని నువ్వు అపోహపడకు. నీ వాళ్ళందరికీ నువ్వు ఎంతో అవసరమమ్మా, ఎంతో అపురూపం. ఈ దీపం తాకిన నా బిడ్డ అందరికీ ఆత్మీయురాలి. ఇక నీ జీవితం కూడా ఈ దీపంలానే అందరికీ వెలుగునిస్తుంది. ఇక సంతోషంగా ఉండు బిడ్డ. నువ్వు నన్ను నమ్మి ఈ బంగారు దీపాన్ని తాకావు కదా, ఇక నీ భవిష్యత్తు కూడా బంగారుమయం కాబోతుంది. దీపం ఎలా అయితే అందరికీ వెలుగునిస్తూ ఉంటుందో, నువ్వు కూడా నలుగురికి సాయం చేస్తూ, నలుగురిలో నువ్వు ఎప్పుడూ కూడా నవ్వుతూ ఉంటావమ్మా. నలుగురికి వెలుగుని పంచుతూనే ఉంటావు. అది నీకు కాస్త కష్టమైనా సరే, ఎవరు ఏమనుకున్నా సరే నలుగురికి సాయం చేస్తూనే ఉంటావు. కానీ బిడ్డ, ఆ సాయమేం ఊరికే పోదు. అది తిరిగి మళ్ళీ నీ వద్దకు వస్తుంది. అలా వచ్చేలా నేను చేస్తాను కదా. భయపడకు, ధైర్యంగా ఉండు. నీ బంగారం లాంటి భవిష్యత్తు కోసం నువ్వు ఆనందంగా ఎదురుచూడు.
అని బాబాగారు బంగారు దీపం పట్టుకున్న వాళ్ళకైతే చెప్పారండి. చూశారు కదండి బాబాగారు ఎంత చక్కగా బంగారు దీపం పట్టుకున్న వాళ్ళకైతే చెప్పారు. ఇక రెండవది వెండి దీపం. ఈ వెండి దీపం తాకిన వాళ్ళకి బాబాగారు ఏం చెప్పబోతున్నారో వినే ముందు ఒక్కసారిగా వెండి దీపం తాకిన వాళ్ళు ఓం సాయిరామ్ అని చెప్పుకొని బాబాగారు చెప్పే సందేశాన్ని జాగ్రత్తగా వినండి. బాబాగారు మనతోనే మాట్లాడుతున్నట్లు, మన పక్కనే కూర్చున్నట్లు ఊహించుకుంటే మనకి చాలా హాయిగా ప్రశాంతంగా ఉంటుంది. ఇక లేట్ చేయకుండా వెండి దీపం పట్టుకున్న వాళ్ళకి బాబాగారు ఎలాంటి వార్తని తీసుకొచ్చారు అంటే, వెండి దీపాన్ని తాకిన నా బిడ్డ ఇప్పుడు ఎంతో కష్టపడుతుంది. అసలు ఒక్క మాటలో చెప్పాలంటే నువ్వు కష్టజీవమ్మా. నా బిడ్డ కష్టపడి కష్టపడి పైకి రావాలన్న గొప్ప మనసుతో ఉంటుంది. ఈ దీపాలను అన్ని శుభకార్యాల్లో, పూజలలో అన్నిటిలో ఉపయోగిస్తారు. అన్ని పూజలలో ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది ఈ దీపంకి. అలానే బిడ్డ నువ్వు కూడా ఎక్కువ ప్రాముఖ్యత కలవారివి. నీ కష్టాన్ని అంతా కూడా అందరికీ ఖర్చు చేయాలని అనుకుంటావు. అందరికీ దానం చేయడంలో ముందుంటావు. ఇతరుల డబ్బుకి అస్సలు నువ్వు ఆశపడు. అలాంటి నా బిడ్డ ఎప్పుడు అందరికీ ప్రత్యేకమే. దానంలో, దయలో నువ్వు కోటీశ్వరాలవమ్మా. ఇందులో నీకు ఎవ్వరూ సాటి రారు, రాలేరు కూడా. అన్నీ ఉన్న దాంట్లోనే సర్దుకుంటావు. దీపం వెలిగించగానే ఎలా అయితే నిటారుగా వెలిగి అందరికీ వెలుగు ఇస్తుందో, అలానే నువ్వు కష్టపడుతూ కూడా ఇతరుల నుంచి ఏదీ ఆశించవు. అందరికీ సాయం చేస్తావు కానీ తిరిగి ఆశించవు. కేవలం నీ సాయిని, నీ కష్టాన్నే నమ్ముకుంటావు. డబ్బైనా సాయమైనా సరే అస్సలు ఆశించవు. నీ కష్టంతో పైకి ఎదిగి ఎత్తులో ఉండాలని ఆశపడతావు. చూడమ్మా, కొన్ని ముఖ్యమైన పనులకు ముందుగానే నిన్ను ఆహ్వానిస్తున్నారు అంటే దాని అర్థం ఏంటి? వాళ్ళు నీకు, నీ మనస్తత్వానికి, నువ్వు పడే కష్టానికి గౌరవం ఇస్తున్నారని గుర్తించు. ఈ దీపాన్ని తాకిన నా బిడ్డ ఎప్పుడూ కూడా ఉన్నతమైన స్థానం, అలానే ఉన్నతమైన ఆలోచనలతో ఉంటుంది. ఈ ఆలోచన విధానాన్ని పొరపాటున కూడా వదులుకోవద్దమ్మా. నీ కష్టమే నిన్ను గెలిపిస్తుంది. నీ కష్టమే నిన్ను ఎత్తులో నిలబెడుతుంది. నువ్వు ఎప్పుడు కూడా గొప్పదానివే బిడ్డా. మంచిగా ఆలోచించే నీకు ఎప్పుడు కూడా మంచే జరుగుతుంది తల్లి. దిగులు పడకు. ఇప్పుడు నీకు కాస్త కష్టకాలంగా ఉంది కదా, అయినా సరే దాన్ని మార్చి నీ జీవితాన్ని మంచిగా మారుస్తాను. అలా మార్చే పూర్తి బాధ్యతను నేను తీసుకుంటున్నానమ్మా. ఈ వెండి దీపం నువ్వు తాకావు కదా, ఇక నీ భవిష్యత్తు కూడా మారబోతుంది. దీపం ఎలా అయితే వెలుతురుని ఇస్తుందో అలానే నీ జీవితం వెలుగులా ఉండేలా నేను చేస్తాను. అమావాస్య లాంటి చీకటులు కమ్ముకున్న నీ జీవితంలో దీపం వెలుగు లాంటి పున్నమి వెలుగులని నేను తీసుకొస్తాను. అలా చేసే బాధ్యత నీ తండ్రిగా నాదే కదా. చెప్పు, నేను కాకపోతే ఇంకెవరు చేస్తారు? ఆలోచించు. నీ తండ్రి స్థానంలో నేనున్నప్పుడు నీకు కావలసినవన్నీ చవిరి మరి నేను నీ చేతిలో పెడతాను. ధైర్యంగా ఉండు అని బాబాగారు వెండి దీపం తాకిన వాళ్ళకైతే చెప్పారండి. చూశారు కదండి ఎంత చక్కగా బాబాగారు వెండి దీపం తాకిన వాళ్ళకైతే చెప్పారు. సో విన్నారు కదండి, బంగారు దీపం తాకిన వాళ్ళకి, వెండి దీపం తాకిన వాళ్ళకి బాబాగారు ఎలాంటి విషయాలు చెప్పారు, అలానే మీ మనస్తత్వం ఏంటి, మీరు ఎలా ఉంటారు, నలుగురిలో మీరు ఎలా జీవిస్తారు అన్న విషయాలన్నీ కూడా చాలా చక్కగా బాబాగారు వివరించారు. మరి ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికీ ఎంతో బాగా నచ్చింది, అందరికీ కనెక్ట్ అయింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో బాబాగారి సందేశంతో మీ ముందుకైతే వస్తానండి. అంతవరకు సెలవు ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.